హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. రవితేజ సినిమా అనగానే ఎంటర్టైన్మెంట్ పక్కా అని ఆడియన్స్ నమ్మకం. అయితే గత కొంతకాలంగా రవితేజ చేస్తున్న ప్రయోగాలన్నీ వికటిస్తున్నాయి. ముఖ్యంగా రొటీన్ కథలను ఎంచుకుంటూ మూస డైలాగులతో మెప్పించలేక గత చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద రివర్స్ ఫలితాలనిచ్చాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా వంటి ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈసారి గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఆగస్ట్ 15 ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో షాక్, మిరపకాయలు వీరిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమాలుగా ప్రేక్షకులు ఆదరణ పొందాయి. దీనితో ఈ మూవీ పై హైప్ కూడా బాగానే పెరిగింది. హిందీలో వచ్చిన హిట్ మూవీ రైట్ కాన్సెప్ట్ తీసుకుని హరీష్ శంకర్ తనదైన మార్పులు చేర్పులతో ఈ మూవీని తీశారు. పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ కూడా రీమేక్ అయిన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దిన హరీష్ శంకర్ ఆ స్థాయిలో ఈ బచ్చన్ పాత్రను మెప్పించలేక చతికిల పడ్డాడు. మెయిన్ విలన్ జగపతి బాబును గ్రాడ్యువల్ గా కామెడియన్ గా మార్చేశారు. సినిమాకు మెయిన్ బ్యాక్ డ్రాప్ గా మారింది జగపతి బాబు క్యారెక్టర్. ఉండడానికి స్క్రీన్ నిండుగా సీనియర్ నటులు ఉన్నారు. స్టోరీ, స్క్రీన్ పేలు ఆసక్తికరంగా లేకపోవడంతో వాళ్ళ పాత్రలు కూడా చతికిల పడ్డాయి. హరీష్ శంకర్ ఓ పాత చింతక పచ్చడి లాంటి సినిమాతో మూస చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశాడు. 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అని ఆశించిన ఆయన 5 years వెనక్కి వెళ్లిన స్టోరీలోనే ఉండిపోయాలనిపిస్తుంది. చాలా చోట్ల హరీష్ శంకర్ ప్రేక్షకులను నవ్వించాలని చేసే ప్రయత్నం అంతా నవ్వుల పాలైంది అనిపిస్తుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోరా లిప్సింగ్ కూడా సరిగా కుదరలేదు. మిక్కీ జే మేయర్ పాటలు వినసొంపుగా ఉన్నాయి, కానీ తెరపై మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇవాళ ప్రేక్షకుడు బాగా తెలుగు మీరిపోయాడు. కేవలం పాటలు, ఫైట్లు ఉంటేనే సరిపోదు, థ్రిల్ కలిగించే అంశాలు ఉండాలి. తర్వాత వచ్చే సన్నివేశం తెలిసిపోయేలా ఉండకూడదు. కేవలం బీసీ సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే సినిమా తీసినట్లుంది. హిందీ మూవీ అజయ్ దేవ్ గా నటించిన రైడ్ చూసి మిస్టర్ బచ్చన్ చూడకపోవడమే మంచిది. గబ్బర్ సింగ్ తెలుగు వర్షన్ లో కామెడీ సీన్స్ ను చూసి సల్మాన్ ఖాన్ హరీష్ శంకర్ ని మెచ్చుకున్నాడు. తన హిందీ వర్షన్ లో కూడా ఈ తరహా కామెడీ పెట్టి ఉంటే బాగుండేది అనుకున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి. డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ ఎందుకు వస్తుందో తెలియదు. ఏది ఏమైనా ఈ బచ్చన్ మెప్పించలేక ప్రేక్షకుల గుండెల్లో గుచ్చన్ అంటున్నారంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.